సంక్రాంతి వచ్చేస్తుంది కదా! నాటుకోడి పులుసు కంపల్సరీ కదా! రెసిపీ చూసేద్దామా? పావు కప్పు కొబ్బరి, అరకప్పు అల్లం, అరకప్పు చిన్నుల్లిపాయలు, 2 చిన్న చెక్క ముక్కలు, 4-8 వరకు మీరు ఘాటుకి తగ్గట్టుగా లవంగాలు, 2 ఇలాచీ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది మనం కుక్కర్‌లో చేసుకుంటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసేసుకొని చక్కగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం ఏదైతే నాటుకోడి చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామో అది కూడా ఇప్పుడు వేసేయాలి. ఇక్కడొచ్చేసి 1 కిలో వరకు నాటుకోడి అయితే తీసుకున్నాను. తర్వాత పసుపు అర టీ స్పూను, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అనమాట. అండ్ కారం ఇక్కడొచ్చేసి 3 వరకు టీ స్పూన్స్ కారం అయితే పడుతుంది. మీరు కనుక కారం తక్కువ తింటాము, ఉప్పు తక్కువ తింటాము అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అది మాత్రం మర్చిపోకండి. సో మేము ఇక్కడ బాగా స్పైసీగా తింటాం కాబట్టి ఈ మాత్రం కారం అయితే వేసేసుకున్నాము. బాగా కలిపేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత జస్ట్ మనం మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అంటే మనకి మసాలాలో నుంచి పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయి చికెన్లో నుంచి నీరు కూడా కొంచెం ఉడుకుతుందనమాట. సో ఇలా ఉడికే వరకు ఒక్క 10 నిమిషాలు మనం ఉడకపెట్టుకుని ఆయిల్ మనకి ఇలా పైకి తేలుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో గ్రేవీకి తగ్గట్టుగా మీరు చూసుకుని ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కుక్కర్ విజిల్స్ నాటుకోడికి 4-5 అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ 4 పెట్టుకుని చెక్ చేసుకుని దాని తర్వాత కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 1 పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర వేసేసి ఒక్క 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే గనక ఆహా అనాల్సిందే. నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండోయ్. సరే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాటుకోడి పులుసు ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే దీని రుచి అనేది బాగా తెలుస్తుంది. సో మీరు చేసుకున్నప్పుడు కూడా వేడివేడిగా వడ్డించుకుని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.